నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 71 మంది ఎమ్మెల్యేలకి పాస్ మార్కులు కూడా రాలేదట. 10 నెలల పరిపాలనలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి చేయించిన సర్వేలో వచ్చిన అవుట్కమ్ ఇది. అలాగని రాబోయే రోజుల్లో వాళ్ళు తమ పనితీరుని మెరుగుపరుచుకోరని కాదు, కానీ ఈ 10 నెలల అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోయారు సమర్థవంతంగా. రకరకాల కారణాలు, లిక్కర్, శాండ్, మైనింగ్ మాఫియాల్లో తలదూర్చటం, తాము ఒక్కొక్క నియోజకవర్గంలో తాము గెలుపు కోసం 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని రాబట్టుకోవాలని ఎదురు చూడటం, దానికోసం ముందరే ఆతృత పడటం, ఆబగా అందినంత కాడికి దోచుకోవటం అనే ఆరోపణలు ప్రధానంగా తెర మీదకి వచ్చాయి. ఈ కూటమి సర్కారులో ఇది కేవలం ఏదో తెలుగుదేశానికే పరిమితమైన వ్యవహారం కాదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సంఖ్య తక్కువగా వచ్చు కాక, బట్ వాళ్ళు కూడా ఉమ్మడి భాగస్వామ్యం ఉంది. ఎందుకింత కరువు వచ్చినట్టు వెళ్ళిపోయారు అనే ప్రశ్న అయితే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సీఎం దాకా వెళ్ళింది. సీఎం గారు కూడా కొంత కంగారు పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. మనం ఏం హామీ ఇచ్చాం ప్రజలకి, మనం ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తున్నాం, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇవాళ వచ్చిన ఒక రిపోర్ట్. దాదాపు 15 మంది ఐఐటి నిపుణుల బృందం, సెఫాలజిస్టులు కలిసి క్యారీ అవుట్ చేసిన రిపోర్టు ఏప్రిల్ 4వ తారీఖుకి వాళ్ళు 10 నెలల రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇచ్చి కూడా జస్ట్ 1 వీక్ కూడా కాలే ఇంకా. ఈ రిపోర్ట్లోని అంశాలు చాలా వరకు గోప్యంగా ఉంచారు, బట్ వీ కుడ్ ఏబుల్ టు నో ద నేమ్స్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అనమాట. ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ వైఫల్యాలకు గల కారణాలని రాబట్టగలిగాం. ఇంకా సమగ్రమైన రిపోర్ట్ త్వరలోనే వాళ్ళు ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వివిధ సోర్సెస్ నుంచి ఇన్పుట్స్ తెప్పించుకుంటున్నారు. ఆయన ఏంటంటే ఒక 10-15 సోర్సెస్ నుంచి ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఎడ్యుకేట్ చేసుకుంటారు, ఎవాల్యుయేట్ చేసుకుంటారు, పనితీరులో లోపాలు ఉంటే సరిదిద్దుకుంటారు, సరిదిద్దుకోవాల్సిందిగా చెబుతారు, హెచ్చరిస్తారు. వినకపోతే అప్పుడు చివరికి క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. అంత డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది ఆయనది. దాన్ని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆయన ఏదో డిలే చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారని. బట్ ఏంటంటే 100 తప్పులు చేసేవాడికి కూడా 100వ తప్పు చేసే వరకు అవకాశం ఇవ్వాలి, 100 తప్పుల తర్వాత అయినా మారుతాడు అనేది చంద్రబాబు గారి ఫిలాసఫీ. డెమోక్రటిక్గా ఒక లీడర్ ఎలా ఉండాలో ఆయన అలా ఉంటున్నారు, ఉండి చూపిస్తున్నారు. ఏదో ఎవరో చెప్పేశారు కదా అని ఆదరాబాదరా యాక్షన్ తీసుకోవడం అనేది ఆయన దగ్గర ఉండదు. అది చూసే వాళ్ళకి ఏంటంటే ఏదో ఈయన జాప్యం చేస్తున్నారు, వాయిదా వేస్తున్నారు, అలాంటివే ఉండవు ఆయన దగ్గర. ఆ ములాజాలు ఏం లేవు. సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా. ఇప్పుడు సొంత వాళ్ళైనా సరే పరాయిల్లోనే సరే ఆయన రిపోర్టు తెప్పించుకున్నారు. ఆయన తెప్పించుకున్నట్టుగా పార్టీ సోర్సెస్ నుంచి వచ్చిన లీక్ ఇది. సో ఇందులో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కావాల్సిన వాళ్ళు ఉన్నారు, సరే అంతగా ప్రాముఖ్యం లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? 10 నెలల పాలనలో ఎక్కడ కూటమి ఈ హడిల్స్ ఎదుర్కొంటోంది, ఎక్కడ హికప్స్ ఎదుర్కొంటోంది, ఇవన్నీ చూసే ముందర వీటన్నిటి గురించి చర్చించే ముందు శ్రీకాకుళం నుంచి వద్దాం. అసలు ఎవరెవరు ఏంటి 100కి 30 మార్కులు కూడా దాటిన వాళ్ళు ఎంతమంది అనే దగ్గర చూస్తే ఇదేదో వాళ్ళని బీలిటిల్ చేయడం కోసం కాదు ఆ సర్వే చేసింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకోవడం కోసం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా మీరు మెరుగుపరుచుకోండి, వైసీపీ చేసిన తప్పులు మనం చేయొద్దు, మన కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు చేయొద్దు, మంచి పరిపాలన అందిద్దాం, అమరావతి అందిద్దాం, పోలవరం అందిద్దాం. ఇది ఒక్కటే ఆయన కాన్సెప్ట్. మన పిల్లలకి అంటే రాష్ట్రంలో ఉన్న పిల్లలకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి సస్యశ్యామలమైన పంటలు పండటానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేద్దాం. సరే, ముందర టు స్టార్ట్ విత్ ఒకసారి మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. సో శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలెడితే గొండు శంకర్రావు గారు శ్రీకాకుళం 30% లోపలే ఉంది. ఈయనకున్న ఏంటంటే కొంచెం ఎడ్జ్లో ఉన్నారు, 29.8% అట్లా ఈయనకు వచ్చిందట. ఈయన పర్ఫార్మెన్స్ అందుబాటులో లేకపోవడం అనేది ఒక రీజన్ అయితే, ఏదో గ్రూప్ తగాదాలు ఉన్నాయంట, అది ప్రధానంగా సర్వే రిపోర్ట్లో ఫైండ్ అవుట్ అయింది. హెచ్ఎర్ల నుంచి బీజేపీ అభ్యర్థి నుంచున్నారు నడుకుదిటి ఈశ్వరరావు గారు. ఈశ్వరరావు గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు, చురుకైన బీజేపీ కార్యకర్త. సామాజిక సమీకరణలో భాగంగా ఆయన ఈ సీటు చేజిక్కించుకున్నారు, గెలిచారు. ఆయనకి కూడా అరౌండ్ 28% వచ్చిన మార్కులు, ప్రజల నుంచి వచ్చిన మార్కులు. ఇక పాలకొండ నుంచి జయకృష్ణ నిమ్మక, ఈయన జనసేన. సో చూశారు కదా, జనసేన కూడా సెగ తగులుతోంది ప్రజల నుంచి. దీన్ని అసంతృప్తి
అనుకోవాలే కానీ వ్యతిరేకత అనుకోకూడదు. ఇక్కడ ఆ పారామీటర్స్ని చాలా జాగ్రత్తగా డిస్టింగ్విష్ చేశారు సెఫాలజిస్టులు. ఇది అసంతృప్తి మాత్రమే, వ్యతిరేకత కాదు. అసంతృప్తి ఎందుకుంది? ఆయా నియోజకవర్గాలకు ఉన్న ప్రత్యేకమైన భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళు మైనింగ్లో ఉంటున్నారా, పార్టిసిపేట్ చేస్తున్నారా, లేకపోతే తాము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే ఇంకా సంక్షేమ పథకాల అమల్లో చురుగ్గా పాల్గొనటం లేదా, లేకపోతే ఇచ్చిన హామీలని నెరవేర్చే విషయంలో ప్రజలకు జవాబుదారీగా నిలవలేకపోతున్నారు. ఇలాంటి బోల్డ్ అండ్ పారామీటర్స్. అందరూ మైనింగ్లోనే ఉన్నారు, అందరూ ఇసుక, అందరూ లేకపోతే లిక్కర్ మాఫియా వీటితో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కాదు లెక్క. అందుకనే అసంతృప్తి అనే మాటనే ఈ సర్వే ప్రధానంగా ప్రస్తావన చేసింది. ఇది వ్యతిరేకత కాదు, గమనించాలి. అలాగే పలాస గౌతు శిరీష్ గారు, వారి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ, సర్దార్ గౌతులచ్చన్ గారి ఫ్యామిలీ, టీడీపీ. వారు కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కారణాలు మళ్ళీ ఇందాక చెప్పినట్టే అన్నీ అవే కాదు. ఈవరికి వచ్చిన మార్కులు 27%. 30% దాటినా ఏదో కాసు బ్రహ్మానందరెడ్డి గారి స్కీమ్ అప్పట్లో నడిచిందిట కదా, ఏదో కంపార్ట్మెంట్ పాస్ అని, ఏదో పాస్ అయిన వాళ్ళ కేటగిరీలో వేసేయచ్చు. 30 కూడా రాలా, 27%. సో అలాగే పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు అసంతృప్తి. కారణాలు ఏంటంటే ప్రజలకి అందుబాటులో లేకపోవటం, కార్యకర్తలని పూర్తి స్థాయిలో ఆయన పట్టించుకోలేకపోవటం, ఇది ప్రధానంగా కనిపిస్తోంది. ఇక కొండపల్లి శ్రీనివాస్ గారు గజపతి నగరం టీడీపీ ఎమ్మెల్యే. ఈయన ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యారు. సో బొత్స సత్యనారాయణ గారితో ఆయనకున్న అనుబంధం అనే పేరుతోటి వివాదాస్పదమయ్యారు. సరే, తర్వాత దాన్ని ఆయన డినే చేశారు. బట్ స్టిల్ ఈయన మీద కూడా అసంతృప్తి ఉంది. అంటే ఈయనకైతే 29%. అలాగే నెల్లిమల నియోజకవర్గానికి వస్తే లోకం నాగమాధవి గారు జనసేన అభ్యర్థిగా గెలిచారు. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, కానీ కార్యకర్తల్ని చాలా హార్డ్గా డీల్ చేస్తారు, కార్యకర్తలతో దూరం మెయింటైన్ చేస్తారు. అండ్ ఆమెకి వైసీపీతో ఉన్న పాత సాన్నిహిత్యం కారణంగా ఎక్కువ వైసీపీకి ఫేవరబుల్గా వ్యవహరిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించడం, స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఆమె భర్త ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండటం అనేది మరి ఈమె పర్ఫార్మెన్స్ మీద ప్రతికూల ప్రభావం చూపించింది. అలాగే ల్యాండ్ డీలింగ్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారనే అభియోగం ఈ దంపతులు ఇద్దరి మీద ఉంది. ఇది ఇక్కడ రివ్యూ చేసుకోవాల్సిన అంశం ఉంది. 21% మాత్రమే ఈమె స్కోర్ చేయగలిగారు మొదటి 10 నెలల పాలనా కాలంలో. వేరియస్ ఫ్యాక్టర్స్ని పరిగణలో తీసుకొని అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది, అలాగే ల్యాండ్ డీలింగ్స్ ఎక్కువ ఉండటం అనేది ప్రధానంగా ఆమె మీద వస్తున్న అభియోగం. టీడీపీ చాలా ప్రతిఘటిస్తోంది ఈమె ప్రజెన్స్ని అక్కడ. అలాగే వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారని స్థానికంగా ఉన్న జనసేన నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అలాగే టీడీపీ సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాయణ గారు, వీరి మీద కూడా అసంతృప్తి. వీరికి కొంత బెటర్ 30.5% మార్కులు పడ్డాయి 100కి. అలాగే బోనెల విజయ చంద్ర పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే, ఈయన 29% అసంతృప్తి. ఇక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నాయి పార్వతీపురంలో, అది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది. జనసేన టీడీపీ మధ్య కూడా ఇక్కడ క్లాషెస్ ఉన్నాయి. అలాగే కురుపాం టీడీపీ ఎమ్మెల్యే జగదీశ్వరి తోయక, ఈవిడ మీద అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉంది. మరి కారణాలు అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ జిల్లా నాయకత్వంతో ఈమెకు సమన్వయం లేదనే ఒక అభియోగం కూడా చాలా స్పష్టంగా ఉంది. జిల్లా నాయకత్వంతో పార్టీ క్యాడర్స్ తోటి సమన్వయం లేకపోవటం, అసంతృప్తి ఉండటం, స్థానికంగా అందుబాటులో లేకపోవటం అనేది. అలాగే జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు చాలా యాక్టివ్ జనసేనలో అయినా, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ అప్రోచబుల్ లీడర్, బట్ స్టిల్ ఈజ్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ దేర్. అంటే అసంతృప్తి అంటారా, వ్యతిరేకత అంటారా, లోకల్గా ఉన్న టీడీపీ నాయకత్వంతో సమన్వయం లేకపోవటం అంటారా, లేకపోతే ఇతరత్ర ఇసుక మాఫియాతోటి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కోవటం అంటారా? బట్ స్టిల్ ఏంటంటే ఆయనకి 31% వచ్చింది. అంటే ఆ 30-35 మధ్యలో అయితే ఉన్నారు ఈయన. ఇప్పటికే ఒక విషయంలో జనసేన అధ్యక్షుడు ఆయన్ని పిలిపించి కొంచెం కొన్ని సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన చేశారు, హెచ్చరించలేదు, సూచన చేశారు. అలాగే పంచకల్ల రమేష్ బాబు గారు, ఈయన కూడా జనసేన ఎమ్మెల్యే పెందుర్తిలో అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని బేస్ చేసుకుని గెలిచేశారు పంచకల్ల రమేష్ బాబు గారు. అలాగే ఆ టీడీపీ జనసేన బీజేపీ వేవ్ పనికొచ్చింది. సో వైసీపీతో ఆయనకున్న బాంధవ్యం లోగడున్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే ఆయన ఇంకా అదే పద్ధతిలో పనిచేస్తున్నారు. జనసేన
కి అనుగుణంగా పనిచేయట్లేదనే ఆరోపణ అయితే పెందుతునించింది. అంతకుముందు ఎమ్మెల్యేకి ఈయనకి పెద్ద తేడా లేదనే మాట వస్తుంది. ఆయనకి 29% మార్కులు పడ్డాయట. అలాగే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం సౌత్ జనసేన అభ్యర్థి వైసీపీ నుంచి వచ్చారు. సో తెలిసిందే ఈయన ఏంటంటే ఎట్లాగైనా జీవితాశయం ఎమ్మెల్యే అవ్వాలి, అయ్యారు. అయిన తర్వాత అందుబాటులో ఉండలేదు, అసంతృప్తి. సరే విశాఖపట్నం సౌత్ అంటే చెప్పక్కర్లా, విశాఖపట్నం కాస్మోపాలిటన్ సిటీ, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. వ్యాపారాలు అంటారా, దందాలు అంటారా, మరొకటి అంటారా, లిక్కర్ అంటారా, ఇక ఇలాంటి వాటన్నిటిలో ఈయన ఇన్వాల్వ్ అయ్యారనే అభియోగాలు. ఆ అభియోగాలు ఈ సర్వే రిపోర్ట్లో చాలా చోట్ల రిఫ్లెక్ట్ అయినాయి. సో మరి ఇక్కడ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అప్రోచబిలిటీ ఆస్పెక్ట్కి వచ్చేప్పటికి ఈయన అప్రోచబులే, అది మాత్రం కార్యకర్తలు ఒప్పుకుంటున్నారు. మరి ఆ కరప్షన్ ఛార్జెస్ అలాంటివి, ఈ మాఫియా కనెక్షన్స్, మాఫియా అంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యవహారాలను కూడా మాఫియా అనేస్తున్నారని వెనకేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ మాఫియా ఇస్ మాఫియా. సో ఏదైనా మరి వంశీకృష్ణ శ్రీనివాస్ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఈ 30% మార్కులతోటి ఆయన కనిపిస్తోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్పీకరు, నర్సీపట్నం టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఈయనకి కూడా అసంతృప్తి, వ్యతిరేకత రెండు సమపాళ్ళలో ఉన్నాయి. ఈయనకి అసంతృప్తి ఏంటనేది తెలిసిందే. సంక్షేమ పథకాల అమలు, ఏజెన్సీ ముఖద్వారం నుంచి గెలిచారు ఆయన. ఆ అమలు విషయంలో జాప్యం జరగటాన్ని ఎందుకో జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా వ్యతిరేకత అంటే తెలిసిందే, ఆయనకి వ్యతిరేకంగా గ్రూపులు కట్టి ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకొక టీడీపీ ఎమ్మెల్యే, పరిచయంగా వేరే చెప్పక్కర్లా. వాళ్ళ స్నేహం, వాళ్ళ వైరము ఇప్పటిది కాదు, 20 ఏళ్ళ నాటిది. సో ఆయనతోటి ఈయనకున్న పంచాయతీ కారణంగా పార్టీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి. సో ఒక సెక్షన్ ఆఫ్ క్యాడర్స్ ఈయన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, సహజంగా వ్యతిరేకిస్తుంటారు, ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళు. సో చెప్పాలంటే ఇక అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారు మోస్ట్ అమికబుల్ లీడర్ అండి, అందరికీ అందుబాటులో ఉంటారు. బట్ స్టిల్ రీజన్స్ నాట్ నోన్, అసంతృప్తి అయితే ఈయన మీద ఉంది, కారణం తెలియట్లేదు. అది కూడా ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం అనకాపల్లిలో మాత్రం ఉంటుంది, వాళ్ళందరూ ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే యనమల దివ్య గారు తుని నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి గెలిచారు, రామకృష్ణుడు గారి కుమార్తె. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే వీరి కోసమని రామకృష్ణుడు గారు తనకి ఎమ్మెల్యే సీట్ వద్దనుకున్నారు. రామకృష్ణుడు గారి తమ్ముడు కూడా వారితో డిఫర్ అయ్యారు, తనకు అవకాశం ఎప్పుడు అదే కుటుంబం, తమ్ముడైన నాకు ఉండకూడదా అని ఆయన డిఫర్ అయ్యారు. బట్ స్టిల్ అంత వ్యతిరేకతను ఎదుర్కొని గెలిచిన ఈమె మీద ఇప్పుడు అసంతృప్తి ఉంది పార్టీలో, సొంత పార్టీలో, జనసేన కాదు. మొదటి సొంత పార్టీలో అసంతృప్తిని అడ్రస్ చేయగలిగితే తర్వాత జనసేనతో ఉన్న విభేదాలు ఉంటే సెట్ చేసుకోవచ్చు. జనసేనకు ఒక నమ్మకం ఉంది, యాజ్ లాంగ్ యాజ్ యనమల గారి ఫ్యామిలీ ఉన్నంత వరకు అక్కడ ఇంకెవరికి అవకాశం ఉండదు, వాళ్లే మళ్ళీ జనసేనలోకి వచ్చినా రావచ్చు అనే అభిప్రాయాన్ని అక్కడ జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు 28% మార్క్స్ వచ్చినాయి. అలాగే బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం జనసేన అభ్యర్థి. సో ఈయన చాలా అగ్రెసివ్ లీడర్ జనసేనలో. మరి ఆ అగ్రెసివ్నెస్ అంతా ఏమైంది, ఎందుకు ఈయన మీద అసంతృప్తి పెళ్ళుబిగుతోంది? అసమ్మతి కాదు, అసంతృప్తి పెళ్ళుబిగుతోంది, వ్యతిరేకత కూడా కాదు, అసంతృప్తే. ఆ అసంతృప్తికి గల కారణాలు ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనాయా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అనే పారామీటర్ను కూడా ఆ 15 మంది ఐఐటి నిపుణుల బృందం వాళ్ళ ప్రశ్నావళిలో వేసుకున్నారు. బట్ అసంతృప్తి అయితే స్పష్టంగా ఉంది. ఇంకా ఇతమితమైన కారణాలతోటి ఇంకొక రిపోర్ట్ త్వరలోనే వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించిన సమగ్రమైన డీటెయిల్ రిపోర్ట్, ఇప్పుడు ఇచ్చింది ప్రిలిమినరీ రిపోర్టే, ఈ 71 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి. ఆ 71 మంది ఎమ్మెల్యేల వైఫల్యాలకు సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఇంకో 1 మంత్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. దే ఆర్ ఆన్ ద గ్రౌండ్ నౌ, ఆ ఫీల్డ్లో ఉండి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఇది ప్రిలిమినరీ రిపోర్ట్. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ చూసి వాళ్ళ వైఖరి తీరు మార్చుకుంటే బహుశా నెక్స్ట్ రిపోర్ట్లో మళ్ళీ వాళ్ళు 35 నుంచి 50 మార్కుల లోపలికి వచ్చేయచ్చు. అలాగే గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి. అసంతృప్తి, వ్యతిరేకత రెండు ఉన్నాయి ఈయనకి. సో ఈయనకైతే మరీ తక్కువగా 24% మార్కులే వచ్చినాయి. మరి జనసేన రివ్యూ చేసుకోవాలి, ఎందుకంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆయన అసలు క్రమశిక్షణ ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించే వాళ్ళని అంగీకరించారు. పైగా క్రమశిక్షణ సంఘాన్ని అజయ్ గారు చూస్తున్నారు, ఆయన అసలే ఊరుకోరు ఆయన ఏంటిది అనేది. మరి ఆయన నోటీస్లో ఉన్నాయా లేదా ఈ అసంతృప్తి, అసమ్మతి? గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరిగితే గనక ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. పార్టీ ఏంటంటే క్రమశిక్షణ కట్టుబడి ఉన్న పార్టీ జనసేన, అందులో ఎవరికి ఎటువంటి సెకండ్ ఒపీనియన్ అయితే లేదు. అలాగే పంతం వెంకటేశ్వరరావు గారు కాకినాడ రూరల్ నుంచి జనసేన
ఈయన మీద కూడా అసంతృప్తి 28% ఈయనకు వచ్చిన మార్కులు. ఇలాగే మిరియాల శిరీషాదేవి గారు టీడీపీ రంపచోడవరం నుంచి 27% మార్క్స్ వచ్చినాయి. అసంతృప్తి మాత్రమే. సంక్షేమ పథకాలే ఎక్కువ ఇక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల లిక్కరు, అలాగే శాండ్, మిగిలినవి కొన్ని చోట్ల కనిపిస్తున్నప్పటికీ మేజర్ ఏంటంటే సంక్షేమ పథకాల అమలు వారు ఆశించిన స్థాయిలో ఉండకపోవటం ఆ నియోజకవర్గాలు. అంటే కూటమి గవర్నమెంట్ కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినంత వరకు వాళ్ళు ఇచ్చిన హామీల అమల్లో విపరీతమైన డీలే జరుగుతుంది చూసారా, అది అసంతృప్తి రూపంలో వీళ్ళ మీద వ్యక్తమవుతోంది. అలాగే దేవా వరప్రసాద్ గారు రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచారు. ఫార్మర్ లేబర్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నిజంగా చాలా స్ట్రగుల్ అయ్యారు అక్కడ గెలవటానికి. అండ్ కార్మిక సమస్యల పరిష్కారం విషయంలో ఆఫీసర్గా, కమిషనర్గా ఆయన మంచి మెరుగైన పనితీరు కనిపించారు. బట్ ఇక్కడున్న గ్రూప్ తగాదాల కారణంగా పార్టీలో అంతర్గతంగా ఉన్నాయి, తెలుగుదేశంతో ఉన్నాయి, అండ్ లోకల్గా కులాల వారీగా గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ అసంతృప్తి అండ్ సంక్షేమ పథకాల అమలు వైఫల్యం ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్, ప్రజలు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, 4-5 పారామీటర్స్ ఉంటాయి. ఆ 4-5 పారామీటర్స్ని చూస్తారు. వెళ్ళిన తర్వాత నమస్కారం ఎమ్మెల్యే గారు అంటే నమస్తే బాగున్నావా తమ్ముడు అనో, అక్కయ్యనో, చెల్లమ్మానో భుజం మీద చేయేస్తే సమస్య తీర్చినా తీర్చకపోయినా ఒకటి, పట్టించుకోరు. తర్వాత సెకండ్ అది 50%. వేరే అసలు పట్టించుకోకపోవటం ఏంటి అనేది మాత్రం బాగా కనిపిస్తోంది ఇక్కడైతే. ఈయనకి 29% పడ్డాయి. అండ్ బండారు సత్యానందరావు గారు కొత్తపేట టీడీపీ, వీరికి కూడా అదే పరిస్థితి. జనం లోపలికి వెళ్ళాలంటే సంక్షేమ పథకాల గురించి అడుగుతారు ఏంటి, ఇన్నాళ్ళని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారండి. ఇది అసంతృప్తి 29% వీరికి. అండ్ వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం టీడీపీ. సరే, ఈయన గురించి చెప్పుకోవాలి. అగ్రెసివ్ లీడర్ టీడీపీలో. ఫస్ట్ టైం ఆయన మినిస్టర్గా కూడా, యంగెస్ట్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నారు. బట్ ఆశించిన స్థాయిలో ఆయన పర్ఫార్మెన్స్ లేదు. మంత్రిగా అనేది ఆల్రెడీ మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 3 నెలలకి మంత్రుల పర్ఫార్మెన్స్ మీద, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ మీద ప్రత్యేకించి కూటమి పార్టీల్లో టీడీపీ రివ్యూ చేయించుకుంటుంది. చంద్రబాబు గారు అయితే రివ్యూ చేయించుకుంటారు. 1-2 సార్లు సూచన కూడా చేశారు ముఖ్యమంత్రి, పనితీరు మెరుగుపరుచుకోవాలని. సో ఇది ఆయనకి పెద్ద మార్కులు కూడా ఏం లేవు, 22% పడ్డాయి అక్కడ సర్వే రిపోర్ట్లో. మరింత డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్లో వస్తాయి. నెక్స్ట్ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం జనసేన. మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ ఈయనకి ఎంచడానికి, వంకలు పెట్టడానికి ఏం లేవు. అప్రోచబుల్, అసలు ఎవరితో అయినా ఆయన కలుస్తారు, ఎవరినైనా ఆదరంగా మాట్లాడతారు, పిలుస్తారు. బట్ అసంతృప్తి కనిపిస్తుంది. అసంతృప్తికి కారణం ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక్కటే మ్యాటర్ కాదు. కొన్ని సందర్భాలు ఇక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల అసంతృప్తి ఉంటే కాదు, ప్రభుత్వం పనితీరు, ఓవరాల్ పనితీరు మీద కూడా అసంతృప్తి ఉంటుంది. సో అవి ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వం మీద పడుతోందా, ప్రభుత్వం పనితీరు ఎమ్మెల్యేల మీద పడుతోందా, ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళటం లేదా, ఈ పారామీటర్స్ అన్నిట్లో. బట్ ఈయనకి 30% మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ బొమ్మిడి నారాయణ నాయకర్, నర్సాపురం జనసేన. సో ఆ సామాజిక వర్గం నుంచి ఆ స్థాయికి ఎదిగిన పోరాట యోధుడిగా ఈయనకి మంచి పేరుంది. కానీ చేయటానికి చేతి నిండా పని ఉంది, కానీ కావాల్సిన నిధులు లేవు. సో ఈ గ్యాప్, పనికి నిధులకి మధ్య ఉన్న గ్యాప్ వల్ల ఈయన అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ఈయనకి ఈయనకి 30% మార్కులు వచ్చినాయి. బట్ అంటే రివ్యూ చేసుకొని మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు అయితే నర్సాపురం జనసేన ఎమ్మెల్యేకి అయితే ఉన్నాయనేది స్పష్టం. అలాగే ధర్మరాజు, పచ్చమట్ల ధర్మరాజు గారు, ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే. ఈయనకి సేమ్ ఆయనకున్న నాయకర్ గారికి ఉన్న పారామీటర్సే ఈయనకు కూడా వర్తిస్తాయి అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ కందుల దుర్గేష్ గారు మినిస్టర్, వేరే చెప్పక్కర్లేదు. మంచి ఆరేటర్, మంచి వక్త, అద్భుతమైన జనాకర్షణ నాయకుడు, నిడుదవోలు నుంచి గెలిచారు. ఈయన కూడా ఫేస్ చేస్తున్నారు అసంతృప్తి. ఎక్కడ గ్యాప్ వస్తుంది? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూటమిలోని పార్టీలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సింది, అంతర్గతంగా సమీక్షించుకోవాల్సింది. ప్రజలకి మనకి ఎందుకు గ్యాప్ వస్తుంది, ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, వాటికి అనుగుణంగా మనం మెలగలేకపోతున్నామా, లేకపోతే వాళ్ళ యాంటిసిపేషన్ చాలా ఎక్కువ స్థాయిలో ఉందా? అంటే 100% ఉండాల్సిన చోట 500% ఉండి మనం దాంట్లో 40-50% కూడా అందుకోలేకపోతున్నామా అనే అంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి. తరచూ వాళ్ళ పిఎస్సి మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడుకోవాలి. ప్రభుత్వంలోకి వచ్చేసాం, మన నాయకుడు అంతా చూసేసుకుంటాడంటే కాదు, వాళ్ళ నాయకుడు ఎలా పనిచేస్తున్నాడో
వాళ్ళు కూడా అలాగే పనిచేయాలి. అది ప్రజల ఆశ. జనసేన నుంచి ఎక్కువ అసంతృప్తి ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో సమానంగా చూస్తున్నారు. మీరు మా డీసీఎం గారు అట్లా పనిచేస్తుంటే మీకేంటి పని చేయడానికి ఇబ్బంది అని. సరే, ఆయన అంటే అలుపెరగకుండా చేస్తున్నాడు. మనం ఇటీవల చూసాం, వారి చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే ఆ రోజు విశాఖ జిల్లా పర్యటన ముగించుకున్న తర్వాత వెళ్ళారు ఆయన. ఆ కమిట్మెంట్ వీళ్ళందరి నుంచి ఆశిస్తున్నారు ప్రజలు. ఈయనకి 30% మార్క్స్ పడ్డాయి. అండ్ చిర్రి బాలరాజు పోలవరం జనసేన ఎమ్మెల్యే చాలా పూర్తి స్థాయి అసంతృప్తి అయితే ఈయన మీద ఉంది. చాలా తక్కువ మార్కులే, 23% ఈయనకు వచ్చినాయి. అండ్ సొంగ రోషన్ కుమార్ చింతలపూడి టీడీపీ. మనం టీడీపీలో యంగ్టర్స్ వచ్చేసారు, ఎన్ఆర్ఐస్ వచ్చేసారు. సో ఇంతకుముందు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పని చేసినా చేయకపోయినా జనానికి కనపడేవాడు. ఈయన కనపడ్డని చెప్పేసి చింతలపూడి లోకల్స్ ఆరోపణ. ఈయనకి 24% మార్క్స్ వచ్చినాయి. అలాగే సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి. జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేలా అని కొత్తగా ఈయన గురించి మనం చెప్పక్కర్లేదు. వెరీ నోటబుల్ పొలిటికల్ ఫిగర్, పర్సనాలిటీ. ఆయన నిజంగా విజయవాడ వెస్ట్ నుంచి అమోఘమైన విజయం సాధించారు. డిస్పైట్ ఏది అక్కడ మైనారిటీ ఓట్లు చాలా ఉన్నాయి, అయినా కూడా ఆయన నెగ్గుకొచ్చారు. అది ఆయన రాజకీయ చిత్రతకి, ఆయన పోల్ మేనేజ్మెంట్కి నిదర్శనం. బట్ ఆయన నాట్ అప్రోచబుల్. అది ఆయన మీద. మళ్ళీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల దగ్గరకు వచ్చేప్పటికీ, అంటే ఎమ్మెల్యేగా ఆయన ఏం చేయాలో అవి చేస్తున్నారు, బట్ అప్రోచబిలిటీ లేదు, కమ్యూనికేషన్ లేదనేది ప్రధానంగా ఆయన మీద ఉన్న అభియోగం. 30% మార్క్స్ వచ్చినాయి ఆయనకి. కొలికిపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు టీడీపీ. ఆయన టీడీపీలో ఉన్నా లేకపోయినా, సస్పెండ్ అయినా సస్పెండ్ కాకపోయినా ఆయనకి ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వదు. అది స్పష్టం అని చెప్పేసి అక్కడ లోకల్స్ చెప్పినట్టుగా ఈ సర్వే నిపుణులు చెబుతున్నది. ఆయన కొలికిపూడి గారు ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరితో తగాదాలు పెట్టుకోవటం, నాయకులతో, సొంత పార్టీ నాయకులు, బయట వాళ్ళకి కాదు, సొంత పార్టీ నాయకులతోటే ఈ ఘర్షణ పడే ఒక ఫెసిలిటీ ఆయన దగ్గర ఉందిట. సో అది చాలా ఆయనకి తీవ్రమైన వ్యతిరేకత. ఇటీవల చంద్రబాబు గారు నందిగామ పర్యటన సందర్భంగా కూడా ఆయన కనీసం పలకరించలా, చూసి కూడా విష్ చేయలేదనేది ఆయన అలిగి కూర్చున్నారు. 2 రోజుల్లో రాజీనామా చేస్తానని, నేను 48 గంటలు రాజీనామా చేస్తాను మీరు రమేష్ రెడ్డి మీ చర్యలు తీసుకోకపోతే, అది చెప్పి 2 వారాలు అయింది. ఇంతవరకు రాజీనామా లేదు, ఏం లేదు. సో కొలికిపూడి గారి విషయం అది ఈ సర్వేతో సంబంధం లేకపోయినా ఆయనకి నెక్స్ట్ టైం ఆయన పాస్ అవుతారనేది గ్యారంటీ లేదు. 25% మార్క్స్ వచ్చినాయి ఆయనకి. ఎందుకంటే అప్రోచబిలిటీ లేదు, ఘర్షణ పడే తత్వం అనేది ఆయన మీద బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నది. కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు నుంచి గెలిచారు, బీజేపీ అభ్యర్థి. ఆయన ఇంతకుముందు కూడా హెల్త్ మినిస్టర్గా చేశారు. టీడీపీ బీజేపీ కలిసినప్పుడు మధ్యలో విడిపోయిన కానీ రాజీనామా చేశారు. ఆయన మనసంతా టీడీపీలో ఉంటుంది, కానీ బీజేపీలో భౌతికంగా మాత్రం ఆయన బీజేపీ శ్రేణులతో కలిసి తిరుగుతుంటారు. బట్ అప్రోచబిలిటీ ఉంది, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడతారు. కానీ పర్ఫార్మెన్స్ వచ్చేప్పటికీ పూర్ పర్ఫార్మెన్స్, 22% అని చెప్పి వచ్చింది ఆయనకి. కొలుసు పార్థసారథి గారు నూజివీడు టీడీపీ. సరే, ఈయనకున్న అసోసియేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి నిమిషంలో జంప్ చేసి టీడీపీ టికెట్ తెచ్చుకొని నూజివీడు నుంచి గెలిచారు, ఆ వేవ్లో గెలిచారు. ఈయన పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా లేదు. ఆయనకి 27% అనే వస్తుంది. వాస్తవంగా ఆయనకున్న సీనియారిటీకి, ఆయనకున్న కాంటాక్ట్స్, పరిణితికి ఆయన ఖచ్చితంగా 60% మార్క్స్లో ఉంటారనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ 27% మాత్రమే ఆయనకు వచ్చినాయి. అలాగే తంగిరాల సౌమ్య నందిగామ నుంచి గెలిచారు, టీడీపీ ఎమ్మెల్యే. వారి మీద కూడా వ్యతిరేకత ఉంది. పార్టీ జిల్లా నాయకత్వంతో వీరికి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు, ఉన్నా కూడా ఘర్షణ పడే తత్వమే. ప్రత్యేకించి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారితో దూరం పెరిగింది అనేది. అంటే ఇంతకుముందు నాని గారు ఉన్నప్పుడు పరిస్థితి వేరే, ఆయన అందరినీ కలుపుకుని పోయేవారు. చిన్ని గారు అంటే కొద్దిగా కార్పొరేట్ మోడల్ విజయవాడ ఎంపీ. ఆయన వేరే ప్రోటోకాల్స్ ఉంటే ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. వీళ్ళు ప్రజానాయకులు కాబట్టి ఆ ప్రోటోకాల్స్ ఫాలో కావటం తెలియకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ప్రజల నుంచి కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది సంక్షేమ పథకాల అమలు విషయంలో. ఈమెకు 28% మార్క్స్ వచ్చినాయి. ఇక పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే విషయానికి వస్తే భాష్యం ప్రవీణ్ గారు, భాష్యం విద్యా సంస్థల అధినేత, చాలా ప్రయత్నం చేశారు. నర్సరావుపేట ఎంపీ టికెట్ కోసం చేశారు, గుంటూరు ఎంపీ టికెట్ కోసం చేశారు. సరే, ఫైనల్గా ఆయన పెదకూరపాడు నుంచి గెలిచారు. బట్ ఆ కార్పొరేట్ స్టైల్ వల్ల అసంతృప్తి బాగా ఈయన మీద కూడా కనిపిస్తోంది. వాస్తవంగా ఏంటంటే అప్రోచబిలిటీ ఉన్న నాయకుడు ఈయన. మళ్ళీ విద్యా సంస్థల అధినేత అనే అంశం పక్కన పెడితే అప్రోచబిలిటీ కూడా ఉంది. బట్ ఇందాకే అనుకున్నట్టు వేరియస్ రీజన్స్ ఇక్కడ మొత్తం 5 ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియా,
2 శాండ్ మాఫియా, 3 మైనింగ్ మాఫియా, 4 సంక్షేమ పథకాలు, 5 ప్రజలకు అందుబాటులో లేకపోవడం. ఈ 5 కారణాల్లో ఆ నియోజకవర్గానికి బట్టి ఎవరికి ఏది సరిపోతుందో ఆ కారణాన్ని అట్రిబ్యూట్ చేసుకోవాలని చెప్పేసి ప్రిలిమినరీ రిపోర్ట్లో సర్వే సంస్థకు చెందిన ఐఐటి నిపుణుల బృందం సజెస్ట్ చేసింది. ఈయనకైతే 29% మార్క్స్ వచ్చినాయి. ఇక చదలవాడ అరవింద్ బాబు, నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే. ఈయనది అదే పరిస్థితి. ఎక్కువ అక్కడ పార్టీలో గ్రూప్ తగాదాలు, పక్క జనసేనతో ఘర్షణలు అండ్ సెటిల్మెంట్స్, ప్రైవేట్ సెటిల్మెంట్స్, ఇలాంటి ఆరోపణలు ఎక్కువ ఎదుర్కొంటున్నారు. ఈయనకి 28%. గల్లా మాధవ్ గారు గుంటూరు వెస్ట్ టీడీపీ నుంచి. నిజంగా ఏంటంటే జనసేన సపోర్ట్ తోటి గట్టెక్కిన సీట్ టీడీపీ ఇది. అంటే ఆ లెక్కన టీడీపీ వాళ్ళు జనసేన గట్టెక్కలేదా అనే ప్రశ్నలు కూడా వస్తాయి. అది నిజమే. బట్ గుంటూరు వెస్ట్కి వచ్చేప్పటికి ఇది కూడా నిజమే. ఎందుకని ఈమె అప్రోచబుల్గా లేరు, అలాగే కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి ఈమె భర్త జోక్యం ఎక్కువ ఉంటుంది అనేది అసంతృప్తికి, ఈమె మీద అసంతృప్తికి కారణం. ఈమెకి 22% మార్క్స్ వచ్చినాయి. ఎందుకంటే గుంటూరు 2 ఎక్కువ అర్బన్ సెంట్రిక్గా ఉంటుంది. అక్కడ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. అంటే వెళ్ళంగానే రెస్పాండ్ అయ్యే తీరు, అలాగే ఉత్తి పుణ్యానికి జాప్యం చేయటం, ఇలాంటివన్నీ లోకల్స్ పెద్దగా ఆ అసెంబ్లీ ఓటర్స్, ఆ సెగ్మెంట్ ఓటర్స్ ఎక్కువ ఇష్టపట్ల. నాదెళ్ల మనోహర్ గారు తెనాలి జనసేన, ఇంకొక జగమెరిగిన బ్రాహ్మడైన. ప్రత్యేకంగా వీరి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రానికి శాసనసభ స్పీకర్గా చేశారు. రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు, వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ సాఫ్ట్ పెడల్డ్ పర్సనాలిటీ. అండ్ అలాగే వ్యవహారాలకు వచ్చేప్పటికీ చాలా కరుగ్గా ఉంటారు అని చెప్పేసి జనసేనలోనే అంతర్గతంగా ఈయనంటే పడనోళ్ళు, ఈయనంటే గిట్టనోళ్ళు మాట్లాడుతుంటారు. బట్ స్టిల్ ఈయన కోసం ఈ సీటు త్యాగం చేసింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అందుకు ప్రతిఫలంగా ఆయన ఎమ్మెల్సీ కావటం కోసం ఈయన కాలికి బలపం కట్టుకొని తిరిగారు, గెలిపించుకున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని. సో ఆ రకంగా తెలుగుదేశం నుంచి పెళ్ళిబికే అసంతృప్తిని ఆయన అణిచి ఉంచగలిగారు. కానీ అంతర్గతంగా ఎందుకనో అప్రోచబిలిటీలో ఉండరు ఈయన అనే ఒక అభిప్రాయం అయితే అక్కడ ఉంది తెనాలి సెగ్మెంట్ ఓటర్స్కి. రెండోది ఏంటంటే ఈయన పేరు చెప్పుకొని దందాలు చేసే సెకండ్ రంగ్ లీడర్స్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో, ఆ సెగ్మెంట్లో, తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువయ్యారు. అది ఈయన నోటీస్ దాకా రాలేదు అనేది ప్రిలిమినరీ రిపోర్ట్లో. జనసేన పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. అండ్ నెంబర్ 2 ఈయన కూడా మరి అసంతృప్తి ఎదుర్కొంటున్నారంటే ఇది పార్టీ హై టైమ్ ఫర్ జనసేన టు రివ్యూ ఇట్స్ పర్ఫార్మెన్స్. మరి డిసిఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో దృష్టి పెడతారని ఆ కార్యకర్తలు, ఆ నియోజకవర్గ కార్యకర్తలు కోరుకుంటున్నారు, పెట్టాలని. అలాగే వెగేష్ణ నరేంద్ర వర్మరాజు గారు బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే. ప్రైవేట్ సెటిల్మెంట్స్ ప్రధానంగా ఈయన మీద ఇస్తున్న అభియోగం. ఎందుకంటే బాపట్లలో ఎక్కువ ఇదివరకు ఈ రకమైన ఈ తరహా ఆరోపణలు వచ్చేవి కావు. బట్ ఎందుకో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన తర్వాత ప్రైవేట్ సెటిల్మెంట్స్కి బాపట్ల కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అదే సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికతని ఈయన కంటిన్యూ చేస్తున్నారని ఈయన మీద అసంతృప్తికి కారణంగా కనిపిస్తుంది. ఇది పార్టీ హైకమాండ్ దీని మీద దృష్టి పెట్టాల్సింది. మనకు గుర్తుండే ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే ఒకసారి ఒక 40 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి ఉంది, తీవ్ర వ్యతిరేకత ఉందని రాసింది. అందులో ఈయన కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల టీడీపీ ఎమ్మెల్యే. ఎరపతినేని శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే మోస్ట్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ప్రజానాయకుడు. ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి అవతల పార్టీ వాళ్ళు కూడా వచ్చి పనులు చేయించుకొని వెళ్తుంటారు. బట్ అసంతృప్తి ఎక్కడొచ్చింది? ప్రైవేట్ సెటిల్మెంట్స్, అలాగే మైనింగ్ మాఫియా, వీటితోటి ఈయన కొన్ని ఇన్వాల్వ్మెంటు, లేకపోతే ఈయన అనుచరులు కొన్ని ఇన్వాల్వ్మెంటు ఈయన పర్ఫార్మెన్స్ని 24%కి దిగేలాగా చేసింది. వాస్తవంగా ఈయన మోస్ట్ యాక్సెప్టబిలిటీ ఉన్న లీడర్ పల్నాడు ప్రాంతంలో. గురజాలలో వైసీపీని ఆయన ఆ మాటకు వస్తే పల్నాడులో వైసీపీని ధీటుగా ఎదుర్కొని నిలిచిన నాయకుడు. ఇవాళ ఈయన కూడా అసంతృప్తి ఎదుర్కొంటున్నారంటే మరి వైసీపీ అలవాటు చేసిన కల్చర్కి ఈయన కూడా, లేకపోతే ఈయన వర్గం కూడా అదే కల్చర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తుందనే అభిప్రాయం జనంలో బలంగా నాటుకుపోవటం వల్ల ఈయనకి వచ్చేప్పటికి మరి 27%. ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు టీడీపీ. వీరి గురించి పుంఖానుగా అవినీతి కథనాలు వచ్చినాయి. సరే, వాళ్ళ అనుకూల మీడియానే, మళ్ళీ ఎవరో సాక్షి వాళ్ళు వీళ్ళు రాసింది కాదు, వాళ్ళ అనుకూల మీడియాలోనే.
విపరీతమైన వ్యతిరేకత, అసలు ఏమాత్రం అందుబాటులో ఉన్నాడు, చుట్టుపక్కల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పిలిచిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోరనేది ఈయన మీద ఉన్న అభిప్రాయం. ఎక్కువ ఏంటంటే కార్పొరేట్ స్టైల్లో ఈయన పనిచేస్తుంటారు. అండ్ అలాగే పార్టీ వ్యవహారాల్లో ఈయన భార్య పెత్తనం ఎక్కువైపోతుందని చెప్పేసి కూడా వీళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఈయనకైతే మరీ 19% మార్కులే పడ్డాయి. మిగిలిన వాళ్ళన్నా 20% దాటి ఉన్నాయి, కానీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి మాత్రం 19%. సరే, ఎనీహౌ నేను లోకేష్ టీం నాకేం కాదు అని ఈయన ఎక్కువ చెప్పుకుని తిరుగుతుంటారట. మరి లోకేష్ గారు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టాలని ఆ నియోజకవర్గ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే కందుల నారాయణ రెడ్డి గారు, మార్కాపురం టీడీపీ. ఈ ఫ్యామిలీ గురించి వేరే చెప్పక్కర్లేదు. మరి లబ్ధ ప్రతిష్ఠులైనా బాగా తెలిసిన ఫ్యామిలీ. బట్ స్టిల్ ఏంటంటే సేమ్ ఆ 5 రీజన్స్ ఇక్కడ ఉన్నాయి మార్కాపురంలో. ఇందాక మనం చెప్పుకున్న 5 రీజన్స్ అండ్ సర్వే సంస్థ ఐడెంటిఫై చేసిన 5 రీజన్స్ కూడా లింక్ అయి ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ వచ్చేప్పటికి 24% ఉంది 100కి. ఇక మద్దులూరి మాల్కొండ యాదవ్ గారు చీరాల నుంచి గెలిచారు టీడీపీ. ఈయనకైతే గ్రూపు తగాదాలు, ప్రత్యేకించి పార్టీలో అంతర్గతంగా గ్రూపు తగాదాలు, గ్రూపుల్ని సమన్వయం చేసుకోలేకపోవటం అండ్ ఆ క్రమంలో ఆ సమన్వయం చేసుకోలేని క్రమంలో ఏంటంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవటం అండ్ ప్రైవేట్ సెటిల్మెంట్స్ ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. మైనింగ్, శాండ్, కొన్ని చోట్ల లిక్కర్ కూడా ఉంది. చీరాల్లో లిక్కర్ వ్యవహారాల్లో కూడా ఈయన తలదూరుస్తున్నారనే అభియోగాలు ఎదుర్కోవటం వల్ల ఈయనకు వచ్చేప్పటికి 26% మార్క్స్ వచ్చినాయి. అండ్ అలాగే అశోక్ రెడ్డి గారు గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే. ఈయనకైతే 5 ఫ్యాక్టర్స్ 23% అసంతృప్తి, ప్రజలకు అందుబాటులో లేకపోవటం అండ్ ప్రైవేట్ సెటిల్మెంట్స్. అలాగే వెంకటకృష్ణారెడ్డి గారు కావలి టీడీపీ నుంచి గెలిచారు. చాలా గట్టి పోటీ ఎదుర్కొని పార్టీలో అంతర్గతంగా ఈ సీట్ ఆయన దక్కించుకున్నారు, గెలిచారు. బట్ స్టిల్ ప్రజలకు అందుబాటులో ఉండరు, కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోయారు ఈయన అనే ఒక అభిప్రాయం అయితే చాలా బలంగా ఉంది. ఈయన పర్సంటేజ్ వచ్చేప్పటికి 27% మార్క్స్ మాత్రమే ఈయన స్కోర్ చేసుకోగలిగారు. అండ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి టీడీపీ. వాస్తవంగా గెలుపుని చూసి చాన్నాళ్ళైంది, చాలా సంవత్సరాలైంది. మొన్న గెలిచారు సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. చాలా కష్టపడుతున్నారు లోకేష్ గారి దృష్టిలో పట్టడానికి, ఎలాగైనా సరే క్యాబినెట్ విస్తరణలో మంత్రి కావడానికి. బట్ అన్ఫార్చునేట్లీ 30%కు మించి 29-30% మధ్య ఆసిలేట్ అవుతుంది ఈయన పర్ఫార్మెన్స్. మరి అంటే ఈయన అందరూ బిగ్ షాట్స్నే కలుస్తారు, సామాన్య ప్రజలను పట్టించుకోరు అనే ఒక అభియోగం అయితే ఈయన మీద ఉంది. అండ్ నెలవల విజయశ్రీ గారు సూళ్లూరుపేట టీడీపీ నుంచి. సేమ్ ప్రజల్లో అసంతృప్తి అండ్ వ్యతిరేకత రెండు ఎదుర్కొంటున్నారు. 25% మాత్రమే ఈమెకి మార్క్స్ పడ్డాయి. అలాగే కాకర్ల సురేష్ గారు ఉదయగిరి టీడీపీ. సరే, ఈయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, లోకేష్ గారి టీం అని ఈయనకి పేరుంది. కార్పొరేట్లకి దగ్గరగా ఉంటారు, సామాన్యులకు దూరంగా ఉంటారు. సో అందుబాటులో లేకపోవడం అనే ప్రధానమైన కారణమే ఈయన మీద అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. ఇది వ్యతిరేకత కాదు, అసంతృప్తి మాత్రమే. సరి చేసుకుంటే నెక్స్ట్ టైం 50% పైన మార్క్స్ ఈయన సంపాదించుకునే అవకాశం ఉంది రాబోయే 6 నెలల్లో అని సర్వే నిపుణులు చెప్తున్నారు. అలాగే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కడప టీడీపీ. ఈమె చాలా ఇటీవల కాలంలో ఒక రెబల్ స్టార్గా కడప టీడీపీలో ఎదిగారు. బట్ స్థానికంగా మాత్రం ప్రజల నుంచి అసంతృప్తి ఉంది. మెయిన్ సంక్షేమ పథకాల అమలు, ఇంక ఇతరత్ర గ్రూపు తగాదాలు టీడీపీలో వైసీపీలో ఎన్ని ఉన్నాయో దానికి రెట్టింపు టీడీపీలో ఉన్నాయి. నిజంగా టీడీపీ సఫర్ అవుతోంది. అక్కడ 2 ఫ్యాక్టర్స్ని అక్కడ సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బీటెక్ రవి, ఇంకో పక్క ఎమ్మెల్సీ ఆయన రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వాళ్ళ మధ్య గ్రూప్ తగాదాలు, మధ్యలో టీడీపీ కడప పట్టణం మీద కూడా, కడప అర్బన్ మీద కూడా ఇది ఫోకస్ అవుతోంది. మొత్తానికి సమన్వయ లోపం అయితే, కార్యకర్తలతోటి సమన్వయం లేకపోవడం అయితే ఈమె ప్రధానంగా ఫేస్ చేస్తున్నది మాధవిరెడ్డి గారు. ఈమెకు 29% మాత్రమే మార్క్స్ పడ్డాయి. అలాగే మందిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు రాయచోటి. రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన వార్తల్లో బాగా ప్రముఖంగా కనిపిస్తుంటారు. టీడీపీ నుంచి గెలిచారు. అప్పటి ఆ ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీద ఆయన గెలిచారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏ రకమైన మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారో అటువంటి ఆరోపణలు ఈయన కూడా ఎదుర్కొంటున్నారు. సో పెద్ద తేడా ఏం లేదు. ఎమ్మెల్యేలు మారారు, ఆరోపణలు అలాగే ఉన్నాయి, అనుచర గణాలు అలాగే
ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతూ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి 29% మార్క్స్ మాత్రమే స్కోర్ చేశారు ఈయన. అలాగే అరవ శ్రీధర్ గారు కోడూరు జనసేన ఎమ్మెల్యే, సేమ్ స్థానికంగా అందుబాటులో లేకపోవటం అండ్ జనసేన సిద్ధాంతాలకి విభిన్నంగా ఆయన వ్యవహరిస్తూ ఉండటం అనే అభియోగాలు ఈయన ఎదుర్కొంటున్నారు. ఈయనకి 25% మార్క్సే. అండ్ మిగిలిన ఫ్యాక్టర్స్లో కూడా ఈ లిక్కర్ ఫ్యాక్టర్లో కూడా ఈయన అనుచరులు ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు, ఈయన పేరు కాదు కానీ దానివల్ల దాని ఇంపాక్ట్ ఈయన పర్ఫార్మెన్స్ మీద పడిందని చెప్తున్నారు. అండ్ కేఈ శ్యాంబాబు గారు పత్తికొండ టీడీపీ నుంచి గెలిచారు ఎమ్మెల్యే. వీరికి కూడా అందుబాటులో లేకపోవటం ఎందుకు వస్తుంది రాయలసీమలో ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో లేకపోవడం కామన్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఇట్స్ టీడీపీయా వైసీపీయా లేకపోతే మరొక బీజేపీయా అని కాదు, ఇక్కడ కనిపిస్తున్నది జనసేన అని కాదు. ఈయన కూడా అదే, ఈయనకి 27% మార్క్స్. ఇది అసంతృప్తి. మళ్ళీ చెప్తున్నా, భూమా అఖిలప్రియ దగ్గరకు వచ్చేప్పటికి ఆలగడ్డలో టీడీపీలో అసమ్మతి ప్లస్ అసంతృప్తి. ఆవిడ అసమ్మతి ఉంది, ఆవిడకి మీద అసంతృప్తి ఉంది, ఆవిడ మీద వ్యతిరేకత ఉంది. సో ఈవిడ కూడా 20% మార్క్స్ మాత్రమే స్కోర్ చేశారు. ఏదో మొన్న వేవ్లో వచ్చేసారు కానీ ఈవిడ గెలిచే క్యాండిడేట్ కాదు అని చెప్పేసి అక్కడ టీడీపీ క్యాడర్స్ అంటున్నారట, బయట వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటాం కాదు. సరే ఏదైతేనేమి ఇప్పుడు ఈమె కూడా తన పర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకోకపోతే నెక్స్ట్ టైం చంద్రబాబు గారు టికెట్ ఇస్తారా లేదా అనే అనుమానం అయితే ఉంది. అండ్ గౌరు చరితారెడ్డి గారు పాణ్యం టీడీపీ, వేరే చెప్పక్కర్లేదు. అక్కడ ఉన్న రాయలసీమలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రకాల అవరోధాలు ఉన్నాయో వాటన్నిటినీ ఈవిడ ఫేస్ చేస్తున్నారు. అలాగే ప్రజల నుంచి అసంతృప్తిని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే హామీల తీవ్రత ఏమో చాలా ఎక్కువ ఉంది, 500% ఇంటెన్సిటీతో నడుస్తున్న తీవ్రత. దాంట్లో 30% కూడా మీట్ కాలేకపోవటం ఏంటనేది ఆమెను జనం నిలదీస్తున్నారు. అసంతృప్తి. మరి ఆమె అప్రోచబిలిటీ ఉంది, ఈమెకు అడ్రస్ చేయగలిగితే మాత్రం ఆమె నెక్స్ట్ టైం నిలదొక్కోగలరు. నెక్స్ట్ రివ్యూ టైంకి, పర్ఫార్మెన్స్ రివ్యూ టైంకి ఆమెకు 50% మార్కులు సాధించగలరు. సో ఈమెకైతే 27% మార్కులు వచ్చినాయి. అండ్ పివి పార్థసారథి గారు డాక్టర్ గారు, డాక్టర్ పార్థ డెంటల్ అనే పేరుతోటి ఈయన సుపరిచితులు, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే. మరి ఈయన కార్పొరేట్ స్టైల్లో వ్యవహరిస్తుంటారు. ఇది మెయిన్. మొన్నంటే వేవ్లో లాగేశారు కానీ వాస్తవంగా ఈసారి ఈ దఫా కష్టమే. ఈయన పర్ఫార్మెన్స్ వచ్చేప్పటికి 28% అని అంటున్నారు. ఈసారి ఈయనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి అనే పేరు ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అలాగే టీజీ భరత్ గారు కర్నూలు, టీజీ వెంకటేష్ గారి కుమారుడు అండ్ చాలా అగ్రెసివ్ లీడర్, యంగ్ టర్క్ లోకేష్ టీం టీడీపీ నుంచి గెలిచారు. ఈయనకైతే ఈయన కార్పొరేట్, అచ్చంగా కార్పొరేట్. ఎన్ఆర్ఐలు వీళ్ళ రిలేషన్స్ లోకల్గా అందుబాటులో లేకపోవటం, అసంతృప్తి, ల్యాండ్, శాండ్, మైనింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈయన అనుచరులు ఎక్కువ ఉన్నారని, ఈయన కాదు, ఈయన స్వతహాగా వ్యాపారవేత్త, ఈయన అనుచరులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఈయన మీద అభియోగాలు. ఈయన పర్ఫార్మెన్స్ 30%. అండ్ కోట్ల జయసూర్య ప్రకాశారెడ్డి దోన్ నుంచి గెలిచారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద గెలిచారు. సో మరి ఈయనైతే యాక్సెప్టబిలిటీ విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, అప్రోచబిలిటీ ఉండదు, రెస్పాండ్ కారు ప్రాపర్గా. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందరూ విజయభాస్కర్ రెడ్డి గారు లాగానే వారి సంతానం ఉండాలని కోరుకోవటం కూడా తప్పే. ఆయనంటే ఆయన స్టేచరు అండ్ ఆయన కమాండ్ చేసిన తీరు, ఆయన జనాలకి అందుబాటులో, ముఖ్యమంత్రిగా ఉండి కూడా అందుబాటులో ఉండిన తీరుని ఈయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసంతృప్తి ఉంది ఈయన మీద, అవినీతి ఆరోపణలు అట్లాంటివి ఏమీ లేవు. అప్రోచబిలిటీ ఆస్పెక్ట్ వచ్చేప్పటికే ఇబ్బంది, యాక్సెప్టబిలిటీ ఉన్నప్పటికీ రివ్యూ చేసుకోవాలి. 25% మార్క్స్ మాత్రమే ఈయనకి పడ్డట్టు ఐఐటి నిపుణుల బృందం ప్రాథమిక సర్వేలో తేలింది. అలాగే గీతా జయసూర్య గారు నందికొట్కూరు టీడీపీ నుంచి గెలిచారు. అసంతృప్తి, వ్యతిరేకత, 23% మార్క్స్ ఈయనకి. అండ్ ఎంఎస్ రాజు గారు మడకశిర టీడీపీ, వివాదాలు లేకపోతే వివాదాలు సృష్టించి వివాదాల్లోకి వెళ్ళడం అనేది ఈయనకి అలవాటు. వాస్తవంగా తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, మొత్తానికి ఏంటంటే 24% దగ్గర ఈయన పర్ఫార్మెన్స్ ఆగింది. కనెక్టివిటీ అయితే లేదు ప్రజలకి ఈయనకి అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న వాస్తవం. ఎస్ సవిత గారు పెనుగొండ నుంచి టీడీపీ, తెలిసిందే, తరచూ వార్తల్లో ఉంటారు సవిత గారు. మరి ఆవిడ పర్ఫార్మెన్స్ వచ్చేప్పటికీ 28%కి మించట్లేదు. అప్రోచబిలిటీ ఆస్పెక్ట్ వచ్చేప్పటికే ఇక్కడ ఇబ్బంది ఎదురవుతోంది. రివ్యూ చేసుకొని బాగా కష్టపడితే 50% నెక్స్ట్ రివ్యూ టైంకి మార్క్స్ స్కోర్ చేసుకోగలంటున్నారు. అండ్ కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిరి టీడీపీ, ఖచ్చితంగా ఈయన పేరు
ఎలక్షన్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కదిరి సీటు కోసం ఈయన పేరు వినపడతానే ఉంది. జనం నుంచి వచ్చాడు, గెలిచాడు, జనానికి దూరం అయ్యాడు. ఇది ఈయన బేసిక్ రిపోర్ట్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తున్నారో అది చాలామంది ఈ 71 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూటమి ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా చెప్తుంది. ఆ అప్రోచబిలిటీ ఫ్యాక్టర్ దగ్గరే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈయనకు పర్సంటేజ్ వచ్చేప్పటికి 27% మార్క్స్ మాత్రమే వచ్చాయి. కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి టీడీపీ ఎమ్మెల్యే. సో మొత్తానికి ఏంటంటే ఈయన ఎలక్షన్స్ ముందు జనంలో ఈయన పేరు ఎంతగానో వాళ్ళు నానిందో ఈయనే కావాలని ఇప్పుడు ఈయన దొరకట్లేదని అంతగానూ నానుతోంది, అదే స్థాయిలో నానుతోంది. అలాగే గుమ్మనూరు జయరాం గారు గుంతకల్ టీడీపీ వైసీపీ మంత్రివర్గంలో ఉన్నారు. సో నేనేంటో వేరే చెప్పక్కర్లేదు, ఒకసారి నా గతంలోకి తొంగి చూడండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన పర్ఫార్మెన్స్ రేటింగ్ని 19%కి దిగజార్చుకున్నారు. అచ్చంగా అసంతృప్తే కాదు, వ్యతిరేకత కూడా ఉంది ఈయనకి. ఇక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ టీడీపీ పారాచూట్ ఎమ్మెల్యే అని ఈయనకి పేరు. వాస్తవంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి దక్కాల్సిన సీటుని చివరి నిమిషంలో దక్కించుకొని ఈయన ఎమ్మెల్యే అయిపోయారు. కానీ అప్పటి నుంచి జనాలకు అందుబాటులో లేరు. కార్పొరేట్లకి ఎన్ఆర్ఐలకి చాలా దగ్గరగా ఉంటారు. ఈయనకి 27% మార్కులు మాత్రమే పడ్డాయి. అండ్ బండారు శ్రావణి శ్రీ గారు సింగనమల టీడీపీ నుంచి గెలిచారు. 28%. అసంతృప్తి ఉంది, అసమ్మతి కానీ వ్యతిరేకత కానీ లేవు, పర్ఫార్మెన్స్ లేదు. అలాగే అమిల్నేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నుంచి టీడీపీ సేమ్ 27% దగ్గరే ఆగారు. పర్ఫార్మెన్స్ విషయంలోనే ప్రధానంగా అభియోగాలు వినిపిస్తున్నాయి. అండ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి టీడీపీ. బొజ్జల ఫ్యామిలీ గురించి వేరే చెప్పక్కల, శ్రీకాళహస్తి ఆయన జైంట్ కిల్లర్, కానీ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. ఈ చుట్టుపక్కల శ్రీకాళహస్తి చుట్టుపక్కల శాండ్ ల్యాండ్ డీలింగ్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ఈయన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. 27% ఈయనకు కూడా. అండ్ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి జనసేన నుంచి గెలిచారు. చిట్ట నిమిషంలో వైసీపీ నుంచి వచ్చి గెలిచారు. ఇప్పటికి కూడా వైసీపీతో ఆయన అనుబంధం అలాగే కొనసాగుతోంది. అస్సలు టీడీపీని పట్టించుకోవట్లేదని చెప్పి టీడీపీ శ్రేణులు ఆయన మీద అభియోగాలు మోపుతున్నాయి. ఈయన సోదరుని కుమారుడో లేకపోతే ఈయన పెదనాన్నగారి కుమారుడో, మొత్తానికి ఏంటంటే ఈయన తరఫున ఎక్కువ హల్చల్ చేస్తుంటారు అనేది అది రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈయన పర్ఫార్మెన్స్ అయితే 22% మాత్రమే ఆయన కనిపిస్తుంది. చాలా సందర్భాలు ఈయన మీద లోకల్ జనసేన నాయకులే అన్డిస్క్లోజ్డ్ నేమ్స్ పేరుతోటి మెయిల్స్ పంపించారు జనసేనానికి. చూడాలి మరి జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారనేది. అండ్ అలాగే పులివర్తి వెంకట మణిప్రసాద్ చంద్రగిరి టీడీపీ. ఈయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం సంబంధాల గురించి తరచూ వార్తల్లోకి వస్తుంటారు. ఎర్రచందనం ఎపిసోడ్లో కూడా ఈయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈయన భార్య పెద్దిరెడ్డి గారికి సమీప బంధువు అవటం, ఏదో ఒక సందర్భంలో ఈయనని లోకేష్ గారు అంతర్గత సమావేశంలో నానిగారు మీరు అదే పులివర్తి వెంకట మణిప్రసాద్ నానిగారు అంటారు, పులివర్తి నానిగారు అంటే మీరు ఎందుకు సినిమాలో ట్రై చేయకూడదని సెటైర్ వేసినట్టుగా కూడా పార్టీ క్యాడర్స్ లీడర్స్ చెప్తుంటారు. మొత్తానికి కొంత గ్యాప్ అయితే ఉంది ఈయనకి పార్టీకి, ఈయనకి నియోజకవర్గ ప్రజలకు కూడా. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన ముఖ్యమంత్రి వస్తున్నా సరే ఆయన ఫారిన్ టూర్లో ఉన్నారు. అక్కడే ఆ గ్యాప్ ఎస్టాబ్లిష్ అయింది. ఈయనకైతే వ్యతిరేకత చాలా తొందరగా స్టార్ట్ అయింది. అందరికీ 10 నెలలు అయితే ఈయనకు 6 నెలలకే స్టార్ట్ అయిందని అంటున్నారు. 27% మార్క్స్ ఈయన స్కోర్ చేశారు. అండ్ గాలి భానుప్రసాద్ గారు నగరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. రోజా మీద, మాజీ మంత్రి రోజా మీద గెలుపొందిన తర్వాత ఈయనకు సోదరుడికి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఏంటంటే అటు పార్టీలోనూ అంతర్గతంగా కుమ్ములాట్లు, జనాలకు అందుబాటులో లేకపోవటం అనే ఆస్పెక్ట్, ఇంకా ల్యాండ్ శాండ్ మైను, ఈ మొత్తం ఫ్యాక్టర్స్ కూడా ఈయన మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఈయన పర్ఫార్మెన్స్ 29% దగ్గర ఆగింది. ఇక విఎం థామస్ గారు గంగాధర నెల్లూరు టీడీపీ నుంచి గెలిచారు. చెన్నై నుంచి దిగుమతి అయిన నాయకుడైన చిట్టచివరి నిమిషంలో వచ్చారు, ఆ వేవ్లో లాక్కొచ్చారు. కానీ అప్రోచబిలిటీ లేదు, అందుబాటులో ఉండరు, ఎక్కువ చెన్నైలోనే ఉంటారని చెప్పేసి 29% పర్ఫార్మెన్స్. అలాగే కోనేటి ఆదిమూలం సత్యవేడు టీడీపీ గెలిచారు. గెలిచిన తర్వాత వివాదాలు ఇరుక్కున్నారు, పార్టీ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఈసారి టికెట్ ఛాన్సే ఈయనకి లేకపోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా 22% మాత్రమే ఉంది. సో ఫైనల్గా చూసాం కదా 71 మంది కూటమి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్కి సంబంధించిన వ్యవహారం. ఇందులో ఉద్దండులు ఉన్నారు, లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు, కొత్త ముఖాలు ఉన్నారు.
అందరినీ జనం ఒకే ఘాటిన కట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్. 5-6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ల్యాండ్, అలాగే ల్యాండ్ మాఫియాతోటి, రియల్ ఎస్టేట్ మాఫియాతోటి సంబంధాలు కలిగి ఉంటూ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం, శాండ్ మాఫియాతోటి చేతులు గడపడం, లిక్కర్ మాఫియాకి అనుగుణంగా అడుగులు వేయటం, అండ్ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉండకపోవటం, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు సమగ్రంగా చెప్పలేకపోవటం. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద 71 మంది ఎమ్మెల్యేల మీద మెజారిటీ అసంతృప్తే ఉంది, వ్యతిరేకత కాదు. వ్యతిరేకత ఒక 20 మంది మీద ఉంది, వ్యతిరేకత, అసంతృప్తి, అసమ్మతి కలిపి ఒక 20 మంది మీద ఉంది. బట్ మెజారిటీ ఏంటంటే అసంతృప్తే ఉంది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్న విషయం. ఇది పాలక కూటమికి ఒక సూచన మాదిరి ఐఐటి నిపుణుల బృందం చేస్తోంది. రివ్యూ చేసుకోవాలి, సమీక్షించుకోవాలి, ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్ని. ఎక్కడైనా తప్పులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, మరీ పొరపాట్లు ఎక్కువైతే మాత్రం పిలిచి వ్యక్తిగతంగా పిలిచి మందలించి తర్వాతే క్రమశిక్షణ చర్యలకు దిగాలి అనేది. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ విషయంలో డిసిప్లిన్ పార్టీసే, వీళ్ళలో వంకపెట్టడానికి వీల్లేదు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు మేము 30 నుంచి 40 కోట్లు పెట్టాం, మరి మా పెట్టుబడి మేము వెనక్కి తీసుకురావద్దా అనే ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చి అధిష్టానం నోళ్లు మూయిస్తున్నారు, వారి పార్టీల అధిష్టానాల నోళ్లు మూయిస్తున్నారని. రైట్. మరి ఇలాంటి డిమాండ్లు ఏమి లేకుండా చాలా రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, గెలవటం అనేది అక్కడ ఉండదు. చాలా అంటే ఇక్కడతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అందులో 1/10% మాత్రమే అక్కడ ఎన్నికల వ్యయం, అనధికారిక వ్యయం. అధికారిక వ్యయం అయితే చాలా తక్కువే ఉంటుంది. అనధికారిక వ్యయం 1/10 ఆఫ్ 2 తెలుగు స్టేట్స్ అని అంటున్నారు. బట్ మేము ఖర్చు పెట్టాం కాబట్టి మేము రాబట్టుకోవాలి అనే ఫిలాసఫీతో వెళ్ళే పని అయితే ఈ 71 మంది ఎమ్మెల్యేలకి ఈసారి ఛాన్స్ ఉండకపోవచ్చు. కానీ ఇది మొదటి 10 నెలల మాత్రమే. ఇంకా రివ్యూ చేసి కరెక్ట్ చేసుకోవడానికి ఇంకో 2 ఏళ్ల సమయం ఉంది. ప్రజలు ఎప్పుడైనా ఎలా చూస్తారంటే చివరి 2 ఏళ్ళు చూస్తారు. చివరి 2 ఏళ్ళు, మొదటి 3 ఏళ్ళు ఎటా చేసుకున్న ఏమన్నా, చివరి 2 ఏళ్ళు మాకు అందుబాటులో ఉండి మా పబ్లిక్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టి వాటిని అడ్రస్ చేయగలిగితే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు చిన్నాచితక అవినీతి ఆరోపణలని. కానీ అదొక ఉద్యమంగా, అవినీతిని ఒక ఉద్యమంగాను, శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు, అలాగే రియల్ ఎస్టేట్ మాఫియాలని భుజానేసుకుని తిరిగే పని అయితేను ఖచ్చితంగా వీరికి నెక్స్ట్ టైం అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆ సర్వే నిపుణుల బృందం, ఐఐటి నిపుణుల బృందం అంచనా వేసింది. ఇన్ఫాక్ట్ మనకు గుర్తుండే ఉంటుంది, 2019లో ఇదే సర్వే నిపుణుల బృందం హైదరాబాద్లోని ఒక ప్రముఖ సెఫాలజిస్ట్ సంస్థకి అనుబంధంగా పనిచేసి ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే 149 సీట్లు వైసీపీ గెలవబోతోందని. ఎవరు నమ్మల, వైసీపీ 151. ఇవాళ అదే సర్వే నిపుణుల బృందం ఈరోజు మొదటి 10 నెలల కాలానికి సంబంధించి విశ్లేషణ చేసింది. ఆ విశ్లేషణలో తీరు మార్చుకోమని చెప్పింది. వీళ్ళేదో నెక్స్ట్ ఎన్నికల్లో నుంచుంటే ఓడిపోతారని కాదు, తీరు మార్చుకుంటే వీళ్ళకి టికెట్లు ఇచ్చినా మళ్ళీ వీళ్ళే గెలుస్తారు. సో కూటమిలో సమన్వయం ఉండాలనే ఒక పాయింట్ని కూడా అండర్స్కోర్ చేసింది. అలాగే ఈ సంస్థ తిరిగి ఇంకో 2-3 నెలల వ్యవధిలో, అంటే ఏడాది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జనం ముందుకు వస్తుంది. ఈసారి 60% దాటిన వాళ్ళు ఎవరో దాంట్లో చూపిస్తారు. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకొని తమను తాము సరిదిద్దుకొని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళే 60%, వాళ్ళు కూడా 60% దాటిన ఎమ్మెల్యేల లిస్టులో ఉంటారు. ఇది అందరికీ వర్తిస్తుంది, బీజేపీకి, జనసేనకి, తెలుగుదేశానికి. సో చూసాం కదా, మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, జనసేనాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మరి ఎప్పుడు కూర్చొని ఒక సమన్వయ సమావేశం పెట్టుకొని ఈ లోపాలను అధిగమించడానికి తామేం చేయగలమనేది ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని జనంలోకి వస్తారో అప్పటి నుంచి వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. జనం కోరుకునేది కూడా అదే, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండాలని. అంతకుమించి వాళ్ళు ఏం కోరుకోవట్లేదు.